ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఏపీలో డీలిమిటేషన్ పై నేతల్లో కొత్త ఆశలు చిగురించాయి. చాలా రోజులుగా అవకాశం దక్కని నేతలు పునర్విభజన తర్వాత తమకు అవకాశం ఖాయమని భావిస్తున్నారు. కానీ ఓ జిల్లాలో మాత్రం ఓ ఎంపీ సీట్ ఖాయం కాకముందే అక్కడి నేతలు కర్చీఫ్ వేసుకుని కూర్చున్నారా? ఈ నేతలు తీరు చూసి ప్రజలు పరేషాన్ అవుతున్నారా? ఇంతకీ ఎక్కడుంది ఈ పరిస్థితి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో డీలిమిటేషన్పై రాజకీయ నేతల్లో ఆసక్తి నెలకొంది. కొత్తగా అవతరించే పార్లమెంటు నియోజకవర్గాలు, అసెంబ్లీ సీట్లపై నేతల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ, ఎంపీ సీట్లను 50% పెంచడం ద్వారా భారీగా రాజకీయ లాభం పొందగలమని పార్టీలు భావిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ప్రస్తుతం ఉన్న 5 ఎంపీ సీట్లకు అదనంగా మరో 2 సీట్లు పెరుగుతాయని ప్రచారం సాగుతుంది. అయితే ఎక్కడ 2 నియోజకవర్గాలు ఏర్పాటు కాబోతున్నాయి, ఆ నియోజకవర్గాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో అన్న చర్చ రాజకీయ నేతలకు టెన్షన్ పుట్టిస్తోంది. అయితే కొత్త నేతలు మాత్రం ఈసారి తమకు అవకాశాలు పెరిగినట్టే అని లెక్కలు వేసుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే ఉమ్మడి విజయనగరం, ఉమ్మడి శ్రీకాకుళం పరిధిలో ఒక ఎంపీ సీటు కొత్తగా వస్తుందని చెప్తున్నారు. అది జనరల్ సీటుగానే ఉండబోతోందని అంచనాలు వేస్తున్నారు. అక్కడ రాజకీయ పార్టీల ఆశావాహులు ఇప్పటి నుంచే కర్చీఫ్ వేసేందుకు ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇక టీడీపీ కూటమిలోని 3 పార్టీలు ఈ కొత్త సీట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాయని అంటున్నారు. మరోవైపు ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రస్తుతం 3 ఎంపీ సీట్లున్నాయి. అందులో అరకు ఎస్టీ సీటు కాగా అనకాపల్లి, విశాఖ జనరల్ సీట్లు. ఈ జిల్లాలోనే మరో ఎంపీ సీటు ఏర్పడబోతుందని సమాచారం. దీంతో ఆ సీటు కోసం ఇప్పటి నుంచే రాజకీయ పోటీ మొదలైంది. గత ఎన్నికల్లో బీజేపీ అనకాపల్లి, అరకు ఎంపీ సీట్లను పొత్తులో భాగంగా తీసుకుని పోటీ చేసింది. విశాఖ ఎంపీ సీటును టీడీపీ గెలుచుకుంది. అనకాపల్లి బీజేపీకి దక్కగా అరకు వైసీపీ ఖాతాలోకి వెళ్ళింది. అయితే డీలిమిటేషన్ తర్వాత కొత్త పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పాటు అవుతుందని తెలియడంతో ఆశావాహులు ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం సాగుతుంది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో 8 నియోజకవర్గాలు ఉన్నాయి. డీలిమిటేషన్ తర్వాత విజయనగరం జిల్లాలో 3 నియోజకవర్గాలు పెరుగుతాయనే చర్చ జరుగుతోంది. ఇక శ్రీకాకుళం జిల్లాలో కొత్తగా 4 నియోజకవర్గాలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఇలా కొత్తగా ఏర్పడిన నియోజకవర్గాల నుంచి కొత్తగా ఓ పార్లమెంట్ సీటును ఏర్పాటు చేస్తారని అంటున్నారు. గతంలో 2009 పునర్విభజన తర్వాత సతివాడ, భోగాపురం, తెర్లం, ఉత్తరవల్లి నియోజకవర్గాలు రద్దయ్యాయి. కొత్తగా నెల్లిమర్ల, కురుపాం నియోజకవర్గం ఆవిర్భవించాయి. పార్వతీపురం, బొబ్బిలి పార్లమెంట్ నియోజకవర్గాలు రద్దయ్యాయి. ఆ తర్వాత విజయనగరం పార్లమెంట్ స్థానం ఆవిర్భవించింది. అరకు ఎస్టీ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో రిజర్వ్డ్ అసెంబ్లీ నియోజకవర్గాలను చేర్చారు. అటు ఎస్కోట అసెంబ్లీ నియోజకవర్గం జిల్లాలోనే ఉంటూ విశాఖ పార్లమెంటు స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల నియోజకవర్గం విజయనగరం పార్లమెంటు స్థానం పరిధిలో కొనసాగుతోంది. త్వరలో జరిగే డీలిమిటేషన్ తర్వాత బొబ్బిలి కేంద్రంగా పార్లమెంటు నియోజకవర్గం ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. లేకుంటే రిజర్వ్ నియోజకవర్గాన్ని కలుపుతూ పార్వతీపురం పార్లమెంటు స్థానాన్ని పునరుద్ధరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఇప్పుడు కొత్తగా ఏర్పడే లోక్సభ సీటుపై జనసేన గట్టిగా ఫోకస్ పెడుతోందని తెలుస్తోంది. 2024లో అనకాపల్లి నుంచి పోటీ చేయాలని జనసేన భావించిన చివరి నిమిషంలో ఆ సీటు బీజేపీకి వెళ్లిపోయింది. దీంతో కూటమిలోని 3 పార్టీలు ఉమ్మడి విశాఖలో కొత్త సీటుతో కలిపి 4 ఎంపీ సీట్లను పంచుకుంటాయని చర్చ జరుగుతోంది. 2029లో ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయాలని జనసేన పట్టుదలగా ఉందని అంటున్నారు. అయితే బీజేపీ కూడా రేసులోకి దిగుతోంది. ఆ పార్టీ నుంచి కీలక నేతలు ఎంపీ పోటీకి సిద్ధమవుతున్నారని టాక్. దీంతో కొత్త సీట్ల విషయంలో భారీ పోటీ నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడాలి మరి కొత్త పార్లమెంట్లో ఏ పార్టీ జెండా ఎగురుతుందో, ఏ నేతలకు అదృష్టం వరిస్తుందో.